హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ బ్యాక్ విత్ ఫోర్త్ వీడియో. ఈసారి నేను చెప్పబోయేది షిప్లో ఏదైనా ఎమర్జెన్సీస్ అయితే ఎట్లా మా ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియాలి కదా. మీరు అనుకోవచ్చు, మనకు బయట ఏదైనా జరిగితే చాలామంది ఉంటారు హెల్ప్ చేయడానికి. ఫైర్ ఇంజిన్స్, ఫైర్ టీమ్స్, మెడికల్ టీమ్స్ అన్నీ ఉంటాయి. కానీ షిప్లో అట్లా ఎవరు ఉండదు. సో ఏది జరిగినా మేమే చూసుకోవాలి. సో దానికోసం మేము ప్రిపేర్డ్గా ఉండటం కోసం మాకు కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం మాకు ప్రతి వీకెండ్, ప్రతి మంత్లీ, ప్రతి 3 మంత్లీ ఇట్లా ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి. మీకు మొన్న రీసెంట్గా మా షిప్లో జరిగిన డ్రిల్స్ ఏమేం జరిగినాయి అనేది మీకు అన్ని డ్రిల్స్ ఒక వీడియోలాగా తయారు చేసి మీకు ఇస్తున్నాను. షిప్లో ఏ ఈవెంట్ జరిగినా ఫస్ట్ అందరూ మస్టర్ అవుతారు. మస్టర్ అయిన తర్వాత డ్రిల్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఫస్ట్ మనం చూడబోయేది ఫైర్ ట్రైనింగ్స్ ఎట్లుంటాయి. కమ్యూనికేషన్ మీరు వినొచ్చు వెనక రేడియో కమ్యూనికేషన్. ఏంటంటే బ్రిడ్జ్తో ఆల్వేస్ కమ్యూనికేట్ అవుతూ డ్రిల్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ బ్రిడ్జ్కి రిపోర్ట్ చేయాలి. డ్రిల్ సినారియో ప్లాన్ చేసింది కార్పొరేట్ నెంబర్ 7లో. వెనకెళ్ళే అబ్బాయి రియల్ సిచ్యువేషన్లో ఎంటర్ అవ్వకూడదు, కానీ డ్రిల్ రికార్డ్స్ ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఇవి ఇందాక లోపలికి వెళ్ళిన అబ్బాయి తీసిన ఫొటోస్. అదే టైంలో ఫైర్ పంప్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వీళ్ళు లైఫ్ రాఫ్ట్. ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అబ్బాయి 4th ఇంజనీర్. ఆ అబ్బాయి ఇప్పుడు ఎట్లా మాన్యువల్గా లాంచ్ చేయడానికి ఏమేం చేయాలి అనేవి అందరికీ చూపిస్తాడు, క్రూ అందరికి. మీరు చూస్తుంటే దాన్ని చెప్తున్నాడు. గాలి సౌండ్ వల్ల మీకు అది వినపడట్లేదు, అందుకని నేను ఆడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ లాషింగ్స్ అవన్నీ తీసి అగో కింద రెడ్ది లివర్ పుల్ చేస్తే ఆ లాషింగ్ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని లేపి బయటికి సైడ్ పుష్ చేసేయాలి. అది ఇది మాన్యువల్ ఆపరేషన్. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఆపరేషన్. ఒకవేళ మనం షిప్ మునిగిపోతుంది, మనం చేయలేకపోయాం, అట్లాంటప్పుడు అదిగో హెచ్ఆర్యు అనేది వాటర్ ప్రెషర్ యాక్ట్ అయ్యి దాన్ని ఓపెన్ చేసేస్తుంది. ఓపెన్ చేసి షిప్ కిందకి వెళ్తా ఉంటే దాంట్లో ఉన్న ఎయిర్ ప్రెషర్కి అది ఓపెన్ అయిపోయి ఇన్ఫ్లేట్ అయిపోద్ది. ఇన్ఫ్లేట్ అయ్యి బయట. నెక్స్ట్ అబాండన్ షిప్. దీంట్లో రెస్క్యూ బోట్స్, వాటి ఇంజిన్స్ అన్నీ ట్రై అవుట్ చేస్తాం. ఇది ఆయిల్ స్పిల్ డ్రిల్. మేము ఏదైనా బంకర్ తీసుకునేటప్పుడు ఆయిల్ ఏదైనా స్పిల్ అయింది అనుకోండి, సముద్రంలోకి వెళ్ళకుండా దాన్ని ఎట్లా షిప్లోనే కంటైన్ చేయాలి అనే దాని మీద ఈ డ్రిల్. ఇందులో అందరికీ ఏ మెటీరియల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏమేం చేస్తే షిప్ అవుట్ సైడ్కి ఆయిల్ వెళ్ళకుండా ఉంటుంది అనేది నేర్పిస్తారు దీంట్లో. ఇది పంప్ ట్రై అవుట్ చేస్తారు. ఈ సిపిఆర్, మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం. ఇది ఎన్క్లోజ్ స్పేస్ డ్రిల్. దీంట్లో ఎవరన్నా ఎన్క్లోజ్ స్పేసెస్లో ఇరుక్కుపోతే వాళ్ళని రెస్క్యూ చేయడం ఎలా. దాంట్లో ఆక్సిజన్ చెక్ చేసి స్కాబా సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఇట్లా ట్రైపాడ్ అరేంజ్ చేసుకొని లోపల ఇరుక్కుపోయిన వాళ్ళని అట్లా స్ట్రెచ్చర్ కట్టి తీసుకొని ఇట్లా పైకి లిఫ్ట్ చేసి తర్వాత మెడికల్ అసిస్టెన్స్ ఇస్తారు. నా ఎఫర్ట్స్కి ఒకటే గుర్తింపు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.